అవ్వా నీకు ముందే చెప్పినగారా టికెట్లు బుక్ చేయమని. ఇప్పుడు చూడు బాగా అయింది. అరే నేనేం చేసినారా నన్ను అంటావు. కావాలంటే కారు పట్టుకొని పోదంతి. ఏంది ఇంకా తెలంగాణ బార్డర్లోనే ఉన్నారా? పొద్దుగాలు ఎప్పుడో బయలుదేరిండ్రు. బస్సులో పోతుర్రా నడుచుకుంటానా? మామ గిది కాకుండా ఇంకో తొవ్వలేదారా చెప్పున పోతానికి? గిట్ల అయితే ఎన్నడు పోతాంరా? చా రైలు టికెట్ బుక్ చేసుకున్నా అయిపోవరా. ఈ పాటికి దగ్గర పోతుంటుమి. ఈడెప్పుడు ఇంతే అస్సలు నా మాట అని పట్నంలా చాలా మంది కాడ గివ్వే మాటలు అబ్బయ్యాలా. పరిస్థితి గట్లున్నది మళ్ళా. బస్సులు చాలతలేవు, సీట్లు దొరుకుతలేవు. నెత్తిల మూటలు, సంకల పోరలు. బస్సు రాగానే ఊరుకుడు, సీట్ల కోసం దేవులాడు. దొరికితే మా భాగ్యం, లేకుంటే ఎయిటింగ్. ఏహే ఎక్కడిది మరి? రేపే పండుగ అనేంత ఆత్రంగా పల్లెలకు పోతారు పట్నంకి వెళ్ళి. 3 రోజుల ముందే బట్టబాతలు చదువుకొని సంక్రాంతికి బయలుతాండ్రు. పగల్లేదు రాత్రి లేదు, పోవుడు. ఆగో ఎల్బీ నగర్ ఏరియాలో ఎంతమంది ఉన్నారో. బస్ టికెట్లు ముందే బుకింగ్ చేసుకున్న వాళ్ళు కొందరు, రాగానే ఊరికి ఎక్కుదాం అనుకునేటోళ్ళు కొందరు. పిల్లలు వేసుకొని ముళ్ళలు వేసుకొని ఎట్లా పోతారు? 2 months నుంచి టికెట్స్ కోసమే చూస్తున్నాము. ఏపీలో బాగా చేసుకుంటాము. అంటే ఇక్కడ సిటీలో వైబ్ ఉండదు కదా. పల్లెటూరులో అంటే కోడి పందాలు, రంగోలీ కాంపిటీషన్స్ అలా. ఒక 1 hour అవుతుంది రావట్లేదు. ఇక తప్పదు కదండి, ఇబ్బంది ఉండ వెళ్ళాల్సిందే. అంటే నేను ఇప్పుడే వచ్చా, నా లక్ బాగుండి దొరికింది అంతే. అటు గాంధీ తాత బస్ స్టాండ్, ఇటు జేబీఎస్ లా శీతం మంది. స్పెషల్ బస్సులు అని పెట్టినా అందుతలేవు. అటు ఎల్బీ నగర్ లో, ఇటు ఉప్పల్లో గిట్లుంది పరిస్థితి. పండుగకు కూడా ఫ్రీ బస్సే కాబట్టి చాలా మంది ఎయిటింగ్ చేసి మరీ పోతారు. రిజర్వ్ చేసుకున్నారా? ఫ్రీ బస్ కోసం చూస్తున్నారు? కోసమే చూస్తున్నాను. ఇది ట్రావెల్స్ బుక్ చేసుకుంటే అయితే 1500-1600 అవుతుంది. ఫ్రీ బస్ వెళ్తుంది. దొరికినాయి. సికింద్రాబాద్ రైల్ స్టేషన్ లో కూడా మస్తు మంది అంత ఊర్లకు పోయేటోళ్ళే. అంటే మనం వచ్చినామా నిల్చోవడానికి కూడా ప్లేస్ లేకుండా ఉన్నది. ఫుల్ రష్ ఉంది. ఇప్పుడు మళ్ళీ అసలే హాలిడేస్ కాబట్టి ఇంకా రష్ ఎక్కువ ఉంటుంది. సిటీలో బస్సు దొరకడం కష్టమైతే శివారు దాటినాక టోల్ గేట్లు దాటుడు ఇంకో కష్టం. అగో హైదరాబాద్ విజయవాడ పెద్ద సడక్ మీద ఎంత ట్రాఫిక్ జామో. తాంబేలు బాగినట్టే ఉందనుకో రాదుర్రి. ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యి మేజర్ యాక్సిడెంట్ అయినో లేకపోతే సడన్గా సిక్ అయినా కానీ హెలికాప్టర్లో వచ్చి తీసుకుపోయి అక్కడ తీసుకెళ్ళి వాళ్ళని హాస్పిటల్లో చేర్పించే విధంగా కూడా. ఇక పంతంగి టోల్ గేట్ కాడ గిట్ల కిలోమీటర్ల కమానం లైను. రాత్రి ఇదే కథ, పొద్దాకి ఇదే కథ. ఆంధ్రాకు పోయేటోళ్ళది ఇదే తోవ కాబట్టి అందరు ఒక్క మోకాన రోడ్డు ఎక్కేట వరకు గింత తిప్పల. అయితే గట్టిగా ఉందండి. మన ట్రాఫిక్ అయితే చాలా కార్ టు కార్ వెళ్తుంది. పోలీసు వాళ్ళు ఎక్కడికక్కడ రూట్ గైడెన్స్ ఇస్తూ క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. విజయవాడ హైవే మీద బండ్లాగకుండా 100 మంది పోలీసులు డ్యూటీలు చేస్తున్నారు. గాలికి డ్రోన్ కెమెరాలు పంపి పరిస్థితి ఏడెట్లున్నదో ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. మాత్రం చేయకుండా నిమ్మలంగా పోరని గులాబీ పువ్వులు ఇచ్చి పైలని చెప్తున్నారు. 24 hours 3 షిఫ్టుల్లో బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా రోడ్డు మీద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వాళ్ళందరికీ తగు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కూళ్ళు కాలేజీలకు తాతీలొచ్చుడు సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇవాళ రేపు హాలిడే. అటెనక సంక్రాంతి సంబరాలేనాయే. గందుకే 6-10 రోజులు పురుసతని ఊర్ల బాట పట్టిర్రు అన్నట్టు. దబ్బున పోవాలని ఆగమాగం చేయకూరి, పండుగ పూట పరిశాన్ పడకూరి. నిమ్మలం. ఇక్కడ ఫుల్ రష్ ఉన్నారు. అసలు సీట్లు దొరకట్లేదు, బస్సులే దొరకట్లేదండి. అప్పటి నుండి ఫుల్ రష్ ఉన్నారు. పెంచినామంటున్నారు. అవిటి కోసమే వెతుకుతున్నామండి. మా కాలేజ్ అయితే 4 రోజులు ఇచ్చారు కానీ మేమే ఎక్స్ట్రా తీసుకుంటాము. సో ఒక 10 days ప్లాన్ ఇస్తుంది ఇంట్లో ఉండడానికి.